you all the children. దేవుని కృపను బట్టి మిమ్మల్ని చూడటానికి మీరు లింక్ అయ్యారు అనేది మీ పేర్లు చూస్తుంటేనే చాలా సంతోషంగా ఉంది. మాధవ, కోటేశ్వరరావు అందరూ మీ పేర్లన్నీ చూసుకున్నాను. దేవుని కృపను బట్టి మీతో మాట్లాడడానికి ప్రభు ఈ సమయంలో నాకు ఇచ్చిన ఈ కృపని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. ప్రభు మనతో ఉంటాడు. ఒక చిన్న వాక్యం చదువుతాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ప్రభు చెప్పిన ఈ మాట మన జీవితాల్లో ఎప్పటికీ నెరవేరాల. యుద్ధం చేసే ప్రభు మనకున్నాడు. గొప్ప దేవ, మీకు వందనాలు. బిడ్డలతో మాట్లాడడానికి, మీ వాక్య సత్యాలను పంచుకోవటానికి, అయా మా జీవితంలో మమ్మల్ని బ్యాలెన్స్ చేసి గొప్ప దేవుడిగా మీరు మాతో ఉన్నారని మేము మరొకసారి జ్ఞాపకం చేసుకోవటానికి, బిడ్డలతో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన తరుణానికై వందనాలు ప్రభా. మాట్లాడడానికి మీ కృపనివ్వండి, బలపరచండి. మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరచు. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి 1300 సంవత్సరంలో జర్మనీ ప్రదేశంలో ఒక వేదాంతవేత్త హెన్రీ సూజో అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఒక తెల్లవారుజామున ఆయన ఇంటి తలుపును ఎవరో కొట్టారంట. ఆ తలుపు తీయడానికి చాలా గొప్ప సేవ చేస్తున్నాడు, చాలా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అలాగే ఉన్న రోజుల్లో ఒక స్త్రీ తెల్లవారుజామున తలుపు కొట్టి ఒక చంటి బిడ్డను, అప్పుడే పుట్టిన ఒక బిడ్డను తీసుకొని వచ్చి పొత్తి గుడ్డలతో చుట్టి అతని చేతిలో పెట్టి, ఇదిగో నీ పాప ఫలితం నువ్వు అనుభవించు అని చెప్పి చేతిలో ఇచ్చి గబగబా పరిగెత్తి వెళ్ళిపోయిందంట. ఆయన షాక్ లో ఉండిపోయాడు. అసలు ఏమీ అర్థం కాలేదు. ఈ పసిబిడ్డ ఏంటి, నా పాప ఫలితం ఏంటి, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఏం మాట్లాడాలో అర్థం కాలేదంట. ఆమె అట్లానే జనాల్లోకి వెళ్ళిపోయిందంట. ఆ బిడ్డను అలానే పట్టుకొని నిలబడి, ఇదేంటి ప్రభా, నా సాక్షి జీవితం ఏం కావాలా, నా చుట్టూ వాళ్ళు ఏమనుకోవాలా, అందరూ తలా ఒక మాట నిందిస్తారు ఇప్పుడు నన్ను, ఈ బిడ్డ ఎవరు, నేనే పాపం ఎరగనని నీకు తెలుసు అంటే అట్లానే కూలబడిపోయాడంట. కానీ ప్రభా నేనేం చేయాలి అని అంటే, నేను లోక నిందను ఎట్లా భరించానో ఆ నిందను అలానే భరించి నువ్వు చేయాల్సిన పని ప్రభు చెప్తున్నట్లు అనిపిస్తుంది. ఇంకేం మాట్లాడలేదంట. ఇంప్లిసిట్ ఒబీడియన్స్, ఓకే లార్డ్ అని ఆ నిందను భరిస్తూనే ఆ బిడ్డను పెంచటం మొదలు పెట్టాడంట ఆయన. అలాగా ఆ సిలువ మోయి, నీకు వచ్చిన ఈ సిలువని కొన్నాళ్ళు మోయి అని చెప్పాడంట ప్రభు. సో ఇంకా ఆ మాటకి ఇంకేం మాట్లాడలేకపోయాడు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు కలిగిన ఆ బిడ్డను పెంచాడంట అతను. ఆ తర్వాత కొన్ని నాళ్ళకి తిరిగి ఆ స్త్రీ వచ్చి అతని నిర్దోషత్వాన్ని వెల్లడి చేసింది. కానీ ఇక్కడ మనం సుసో జీవితంలో చూస్తుంది ఏంటంటే, అసలు అగమ్య గోచరంగా తన జీవితంలో సడన్ గా ఒక మార్పు, సడన్ గా నింద, సడన్ గా అవమానం. ఏంటి ప్రభు, క్వశ్చన్ చేయటానికి కూడా చేతగాని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల గుండా ఈ దినాల్లో క్రైస్తవులు వెళ్తూ ఉన్నారనే సంగతి, ముఖ్యంగా మనం వెళ్తున్నాము అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలా. సడన్ చేంజెస్ వచ్చే దినాల్లో మనం జీవిస్తున్నాం. మనం వింటున్నాం కదా, ఈ యుద్ధాలు, ఈ యూట్యూబ్ ఆన్ చేసామంటే ఆ ప్రవచనం నెరవేరింది, ఈ ప్రవచనం నెరవేరింది, యెహెజ్కేలు 38వ అధ్యాయము 39వ అధ్యాయం నెరవేరుతుంది, ఇది 3వ ప్రపంచం. రకరకాల వార్తలు మన చుట్టూ అక్కుపోతా ఉన్నాయి. మనము మన జీవితాన్ని ఒక రకంగా ప్లాన్ చేసుకున్నాం. ఓకే, ఇన్నాళ్ళు ఉద్యోగం చేసాము, సెటిల్ అయ్యాము, ఒక ఇల్లు కట్టుకున్నాము, బిడ్డల్ని పెంచుకుంటున్నాము, బిడ్డలు ఈ పొజిషన్ కి రావాలా, ఇలా చదువుకోవాలా, ఇలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్నో కొన్ని ప్లాన్స్. కొంతవరకు అయితే పిల్లలు సెటిల్ అయిపోరు, ఇంకా కొంత మన ఓల్డ్ ఏజ్ ని ప్లాన్ చేసుకుంటుంటాము. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ మన లైఫ్ లో బ్యాలెన్స్ చేసుకుని ఇప్పటి వరకు ఉన్నాము, ఇక ముందుకు ఇట్లా సాగుతాము అని అనుకుంటుంటాం. కానీ
ఎప్పుడు ఏ అవాంతరం సడన్ గా మన జీవితాల్లో వచ్చి పడు మనం అనుకుంటున్న మన బ్యాలెన్స్ అంతా ఎప్పుడు తప్పిపోద్దో మనకు తెలియదు. మనకి ఒక బిడ్డగా, ఒక క్రైస్తవ బిడ్డ, ఒక ప్రభువుని ఎరిగిన బిడ్డగా, ముఖ్యంగా నా తలంపుకి ఈ దినాన ప్రభు నా తలంపుకి ఇచ్చిన ఈ 4 విషయాలను నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన బ్యాలెన్సింగ్, మన జీవితం యొక్క బ్యాలెన్సింగ్ మన చేతిలో లేదు. మనల్ని బ్యాలెన్స్ చేసే ప్రభు మనతో ఉన్నాడు. నంబర్ 1 ఫస్ట్ థింగ్ నేను చూసింది ఏంటంటే, నా రక్షణ యొక్క విలువని నేను చూస్తున్నానా? నా రక్షణ యొక్క విలువ. ఇప్పుడు మనం ఈస్టర్ దినాల్లో ఉన్నాము. యేసుప్రభు పునరుద్ధార దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు చక్కటి పాటలు పాడారు. ఆయన సిలువలో మరణించటం, ఆయన ఈ లోకానికి రావటం, ఆయన చేసిన త్యాగం, ఆయన నీతి మనకు ఆపాదించటం. మన నీతి కాదు, నా నీతికి ఆధారమగు దేవా, ఇరుకులో నాకు విశాలత కలుగ చేసే దేవుడు. నా నీతికి ఆధారం నా ప్రభు యొక్క నీతి, నా ప్రభు ఇచ్చిన రీతి. ఆ నీతిని నేను ఆధారం చేసుకుని ఆ రక్షణ పొందిన దినాన నేనేం పొందాను అని ఒక్కసారి ఆలోచిస్తే నాకు ఒక్కసారిగా ఒళ్ళు గగర్పడి ఎందుకంటే దేవాది దేవుణ్ణి నా హృదయంలో పొందాను నేను, ఇంకెవరు కాదు. ఒకసారి ఊహించుకుంటే ఈ భువనభవంతరాలంతటి యొక్క సృష్టికర్త ఈ అన్నిటినీ, ప్రతి ఒక్కదాన్ని, సృష్టిని కంట్రోల్ చేయగలిగే వ్యక్తి ఎక్కడికి వచ్చాడు అంటే నా ఎదురుగా వచ్చేసాడు, నా హృదయంలోకి వచ్చేసాడు, నా ప్రభువుగా వచ్చేసాడు, నా రాజుగా వచ్చేసాడు. అంత దేవుణ్ణి పొందాను నేను. నా రక్షణ అనుభవము అంటేనే ప్రభువుని నాకు తోడుగా, నాకు సహాయం చేసేవాడిగా నేను పొందాను. మన రక్షణ యొక్క విలువ ఎంత గొప్పది. ప్రతి దినము ఒక్క క్రైస్తవ జీవితంలో, ప్రభు నెరిగిన బిడ్డ జీవితంలో ఈ ఆరాధన అనేది ఎంత ప్రాముఖ్యమైందో. నిద్ర లేవగానే మనం పడుకున్నప్పుడు, నిద్ర లేచినప్పుడు, మెలకు వచ్చినప్పుడు ఆ ప్రేమని అలా తాకుతా. ప్రార్థన చేయటానికి కూర్చోగానే నేను ఎవరితో మాట్లాడుతున్నాను? ఆకాశములకు, ఆకాశ మహాకాశ పైన సింహాసనాసీనుడైన ప్రభు నా ఎదురుగా వచ్చి చెవి యొగ్గి నా ప్రార్థన వినటానికి ఆశ చూపే నా ప్రభుతో నేను ఎంత గొప్ప ధన్యత. నా ప్రభుతో నేను మాట్లాడుతున్నాను, నా ప్రభు స్వరాన్ని నేను వింటున్నాను, నా ప్రభు యొక్క వాక్యాన్ని నేను చదువుతా అని చెప్పే మాటల్ని ఆకలితో వింటున్నా. ఈ దినాల్లో వాక్యం చదవటానికి కూడా చాలా మంది పిల్లలకి సమయం ఉండట్లేదు. ఎవరి బిడ్డలకైతే అసలు మనం మరి మీ బిడ్డలు, మీ కొడుకులు, కూతుళ్ళు, మీ మనవాళ్ళు, మనవరాళ్ళు ఎట్లుంటున్నారో తెలీదు. వాక్యం చదవట్లేదు, వాక్యానికి ఆకలి చూపలేదు. మనం మరి వాళ్ళకి ఆశ పుట్టించడానికి మనం ఫెయిల్ అవుతున్నాము. మరి ఏంటో మనం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో నీ రక్షణ యొక్క విలువను వెరుగు, వాక్యం చదవాలా అన్న ఆకలి. అసలు అది దావీదు అన్నాడు, జుంటి తేనె దారల కంటే మధురమైంది. ఎన్నిసార్లు అన్నా చదువు, అది మళ్ళీ 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 చదవాలని అనిపించే వాక్యాన్ని ప్రభు మన ముందు ఉంచాడు. ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సరే, రెండవదిగా చూస్తే మనం జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి మనకు ఆలోచించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు ఇక్కడ ఉండగా చాలా సార్లు ఆయన వాక్యం చెప్పినప్పుడల్లా వాడిన పదం ఏంటి అంటే, దేవుని రాజ్యం సమీపించినది. నేను రాజునే, నీవన్నట్టు నేను రాజుని, నేను రాజుని, రాజ్యం గురించి చెప్పాను. ఈ మధ్య నేను ఒక దేవుని దాసు వాక్యం చెప్తుంటే వింటున్నా. ఆయన చెప్తున్నది ఏంటంటే, దేవుని రాజ్యము, మనకి రాజ్యానికి, మన మామూలు డెమోక్రటిక్ ప్రభుత్వానికి తేడా చాలా మందికి తెలియదు. అక్కడ మనకి రాజ్యము అంటే ఉండేది ఒక కింగే. హీ ఈస్ ద రూలర్, హీ ఈస్ సావరిన్. ఆయన ఒక్కడే. అన్ని చట్టాలు చేసేది ఆయనే, చట్టాలను నిర్ణయించేది ఆయనే, నడిపించేది ఆయనే, నీకు నాకు ఆజ్ఞలను ఇచ్చేది ఆయన. అక్కడ ఇంకా ప్రభుత్వాలు ఉండవు, రివల్యూషన్లు ఉండవు, కమిటీలు ఉండవు, మీటింగులు ఉండవు. ఆయనే రాజు.
పగడాల ప్రవీణ్ని జ్ఞాపకం చేసి హీఈస్ మై కింగ్ అంటాడు కదా. సో ఆయన రాజు, ఆయన చేస్తాడు. మొదటిగా నీ రక్షకుడు, రెండవది నీ రాజు. ఆయన ఆ రాజ్యంలో నువ్వు సభ్యుడివి, ఆ రాజ్యంలో నువ్వు సబ్జెక్ట్. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఇంప్లిసిట్ ఒబీడియన్స్. ఇంప్లిసిట్ ఒబీడియన్స్, జస్ట్ మౌనంగా తల వంచి ఆయన ఏం చెప్తే అది వినాల. ఆయన ఏం చెప్తే అది వినాలంటే నీకు ఆయన స్వరాన్ని వింటం అనేది రోజు అలవాటు పడిపోయిన ఆ స్వరాన్ని మనం వింటున్నామా? సో ఆ స్వరం ఏం చెప్తుంది? యేసుప్రభు వారు ఈ లోకంలో ఉండగా అనేక స్వస్థతలు చేశారు, కానీ అక్కడ ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటించిన వాళ్ళు చాలా తక్కువ మంది. చాలా తక్కువ మంది కదా, అసలు ఒకడు కూడా సిస్టమాటిక్ గా ఆయన చెప్పిన మాట వినలేదు. స్వస్థపరిచిన తర్వాత ఇది ఎవరికి చెప్పొద్దు, వెళ్ళి యాజకునికి నీ శరీరం కనపరుచుకో, నువ్వు కానుక చెల్లించు అంటే వెళ్ళిపోయి వీధులంతా చెప్పుకుంటూ పోయారు. కొంతమంది బోధకులు చెప్పేటప్పుడు అది గొప్పతనంగా చెప్తారు కానీ, బట్ గాడ్ వాంట్స్ అన్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్. ఆయనకు కావాల్సింది నువ్వు నేను నోరు వెత్తకుండా, మాట్లాడకుండా విధేయత చూపించటం. అబ్రహాము విధేయత చూపినట్టు, ఎహెజ్కేలు విధేయత చూపినట్టు, దానియేలు విధేయత చూపి, మాట్లాడకుండా విధేయత చూపించారు. ఎంత గొప్ప విధేయత వాళ్ళ జీవితాల్లో మనం చూస్తాం. సో మన జీవితంలో ఆయన రాజు, ఆ రాజు యొక్క మనం విధేయత చూపించాల్సిన అవసరం ఉంది. ఆ విధేయత ఎలా చూపిస్తున్నావు అంటే ఇట్ ఈస్ అన్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్. మౌనంగా తలదించి. ఇక్కడ ఎదురుగా మనకి ఈ సీన్ చాలా సార్లు మనం చూసుంటాము. ఎదురుగా సముద్రం ఉంది, వెనక ఫరో రథాలు వస్తున్నాయి, మధ్యలో గొప్ప జన సమూహం, 6 లక్షల కాల్బలమే కనిపిస్తా ఉంది. ఇంకా ఒక 6 లక్షలు, 12, 15 లక్షల మంది జనాలు కూర్చొని ఉన్నారు. అసలు ఊహించడానికి కూడా చేతగానంత గొప్ప సమూహం అక్కడ కూర్చొని ఉంటే, ఆ ఫరో రథాలు వెనక వస్తే మోషే జీవితంలో వణుకు లేదు, భయం లేదు. మోషే మీదకి రాళ్ళు ఎత్తి కొట్టడానికి జనాలు రాళ్ళు ఎత్తారు. ఒక పక్క సనుగుతున్నారు, ఇంకొక పక్క హడావుడిగా భయపడుతూ పరుగులు తీస్తున్నారు. గట్టి గట్టిగా అరుపులు, ఏడుపులు అన్నీ వినిపిస్తున్నాయి. చలించకుండా మౌనంగా మోషే నిలబడగలిగాడు. ఊహించుకోవటానికి కూడా మనకి చేత కాదు. మౌనంగా అక్కడ నిలబడ్డాడు. అది దేవుని యొక్క బలం, ప్రభు ఇచ్చిన బలం. మన హృదయంలో ప్రభు నింపే ఆ బలం. నీ రక్షణలో నువ్వు పొందిన ఆ ప్రభు నీతో ఉన్నాడు అన్న ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం, ప్రభు నిన్ను నిలబెడతాడు. నీ జీవితంలో ఎన్ని బ్యాలెన్స్ అవ్వదన్నా నిన్ను నిలబెట్టావు. మౌనంగా ఉండమన్నాడు ప్రభు, ఊరక నిల్చొని చూడమన్నాడు. అది ఆ సమయం ఊరక నిల్చోగలిగే సమయం కాదు, కంగారు భయము నిండి ఉండే సమయం. ఇప్పుడు మనం కూడా అలాంటి దినాల్లోనే జీవిస్తున్నాం. ఒక పక్క యుద్ధం రోజు రోజుకి ఎక్కువైపోతా ఉంది. ఎన్నో యుద్ధ వార్తలు వింటున్నాము. మన యూట్యూబర్స్ వాటిని ఇంకాస్త ఎక్స్పాండ్ చేసి దేశంలో ఈ కొరత వస్తుంది, ఆ కొరత వస్తుంది, కరువులు వస్తాయి, నాశనం వచ్చేస్తుంది, ఎన్నో విచిత్రమైనవన్నీ వింటున్నాం. అవి విచిత్రమేం కాదు, నిజంగానే పరిస్థితులు రావచ్చు, కరువు రావచ్చు. అలాంటి దినాల్లోనే మనం జీవిస్తున్నాం. కానీ ప్రభు చెప్పిన మాట ఊర్క నిల్చొని చూడు. తన బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో, తన బిడ్డల్ని గద్ద రెక్కల మీద ఎక్కించి ఎలా కాపాడుకోవాలో ఎరిగిన నీ ప్రభు, నీ రాజు నీలో ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. ఒక కాన్ఫిడెన్స్ మనం డెవలప్ చేసుకోవాలి. ఆయన మీద ఆనుకోవటం నేర్చుకోవాలి. ఆయన ఉన్నాడు, కానీ మనం ఎంతగా ఆనుకుంటున్నాం ఆయన మీద, ఎంతగా విధేయత చూపిస్తున్నాం, మన అలజడి ఆలోచనలతో మనం ఎంతవరకు ఆయన మీద ఆనుకుంటున్నాం. ఈ దినాల్లో మనం ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రతి నిత్యము నీలో కామ్నెస్,
ఆత్మ ఫలం నీలో కనిపించాలి. ఆ ఆత్మ ఫలం కనిపిస్తూ ఉంటే వి విల్ జస్ట్ లీన్ ఆన్ హిమ్. కంగారు లేకుండా మనం ప్రభు మీద ఆనుకోగలుగుతాం, ప్రభులో ఆనందించగలుగుతాం. మొదటిగా మనం చూస్తే ఆయనతో కూడా సిలువ వేయబడిన అనుభవం, ఆయనతో కూడా సిలువ వేయబడిన అనుభవం ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువారంట పరలోకానికి అవనికి మధ్యలో ఒక యజ్ఞశాల నిర్మించాడు, ఒక యజ్ఞం చేశాడు నీ కోసం నా కోసం. ఆ యజ్ఞంలో విజయాన్ని సాధించాడు. ఈ మధ్య కాలంలో శ్రమల దినాల గురించి ఆలోచిస్తున్నప్పుడే నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఐజయా 53 అధ్యాయంలోను, కీర్తనలు 22 అధ్యాయంలోను శ్రమల గురించి సువార్తలు కూడా రాయలేదంట. వాళ్ళు ముందుగా ఆ దర్శనం ద్వారా ప్రభు యొక్క శ్రమలను చూశాడు, సిలువను. వాళ్ళు ఐజయా ఎప్పుడో 700 BC కాలంలోనే యేసు ప్రభు సిలువను చూశాడు. కళ్ళతో చూసిన స్వార్థికులు అంతగా ఆ సిలువను వివరించలేకపోయారు, కానీ కళ్ళతో చూడకుండా దర్శనంలో చూసిన యెషయా ఆ సిలువని ఎంతగా వివరించాడంటే ఆయన నలుగొట్టడానికి యెహోవాకి ఇష్టమైన ఆ స్థానంలో ఎవరు ఉన్నా, తన ప్రియ కుమారుడైన ఎవరున్నా అంతగా ఆయన నలుగొట్టారు. ఆ నలుగ కొట్టడం, ఆయన చిత్తక కొట్టబడితేనే నీకు నాకు ఈ రోజు ఈ గొప్ప ఆధిక్యత, ప్రభు వైపు ఉన్నపాటున లేచి వెళ్ళగలిగిన ఆధిక్యత, ఉన్నపాటున ఆయనతో మాట్లాడగలిగిన ఆధిక్యత. ఆయన నలుగొట్టబడ్డాడు. ఆయన నలుగొట్టబడుటకు యెహోవాకి ఇష్టమైపోయిందంట. అతనికి వ్యాధి కలుగ చేశాడు. అపరాధ పరిహారార్థ బలిగా ఆయన తను సమర్పించుకున్నాడు. ఆయన సంతానం చూస్తుంది అని చెప్పి ఆయనకి తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా. ఈ అనుభవంలో యేసుప్రభు వారు సాగిపోతూ ఉన్నప్పుడు, ఈ అనుభవంలో ప్రభు మనల్ని విడుదలిచ్చినప్పుడు, ఈ అనుభవంలో నీ కోసం నా కోసం ప్రభు నలిగిపోయినప్పుడు నువ్వు నేను ఆ సిలువలో చచ్చిపోయామా? నా పాపాన్ని ఆ సిలువలో నేను చూస్తున్నాను. నేను నా పాపాన్ని నన్ను నేను ఆ సిలువలో చూసుకుంటున్నాను. ఈ లోకానికి నువ్వు చచ్చిపోయావు. ఈ లోకానికి నీవు నేను మరణించిన వాళ్ళంగా ఉన్నాం. మనం మరణం, మనకి ఇంకా అహం లేదు, ఈ లోక ఆలోచనలు లేవు, ఈ లోకంలో కోపం, ద్వేషం, ఈర్ష ఇవన్నీ లేవు. ఎందుకు? ఇవన్నీ యేసు ప్రభులో చచ్చిపోయాయి. ఆ అనుభవంలోకి క్రైస్తవులంగా మనం వస్తున్నామా? ప్రభుతో చచ్చిపోయాడు. నో మోర్ ఈగో, నో మోర్ ద్వేషం, కోపం, అలజడి, భయము, అవమానకరమైన ఆలోచనలు, ఇవన్నీ సాక్ష్య జీవితంలో ఇవన్నిటిని త్యజించి జీవితంలోకి మనం సాగిపోతాం. ఒకసారి డేవిడ్ పాస్టన్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడంట. అయ్యా నాకు బ్యాప్టిజం ఇవ్వండి అని. బ్యాప్టిజం అంటే ఏంటో తెలుసా అని చెప్పాడు. నాకు రక్షణ అనుభవం లోపలికి నేను వచ్చాను, ప్రభుని నా రక్షకునిగా అంగీకరించాను అంటే అప్పుడు ఆయన చెప్పంట, నువ్వు ఇంటికి వెళ్ళు, ప్రార్థన చేసుకో, దేవుడు ఈ ఏదైనా వదిలేయమన్నాడా అడుగు. ఆ వదిలేయమన్న దాన్ని వదిలేసి ఇప్పుడు రా, అప్పుడు బ్యాప్టిజం ఇస్తాను అన్నాడు. సో ఇంటికి వెళ్ళి అతను ప్రార్థిస్తా ఉన్నాడండి. ప్రార్థిస్తా ఉంటే అతను చాలా ఇమ్మెచ్యూర్, చిన్నవాడిలా ఇన్నోసెంట్ గా ప్రార్థిస్తా ఉంటే తనకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ప్రభు వదిలేసేయమని చెప్పాడు. తర్వాత గోళ్ళు గిల్లుకోవటం, ఒక టిమిడ్ నేచరు, ఆ భయము
అది వదిలేయి దేవు అని ప్రభు చూపించినట్టు ఇంటికి వచ్చాడు. ఏంటి బాబు మళ్ళీ వచ్చావే అంటే, నాకు బ్యాప్టిజం ఇవ్వండి పాస్టర్ గారు అని. ఏంటి అంటే, ప్రభు నన్ను ఇట్లా భయపడుతూ గోళ్ళు గిల్లుకుంటా గోళ్ళు కొరుక్కుంటా కూర్చోవద్దు అని ప్రభు చెప్పాడు అని. మరి అది వదిలేసావా? వదిలేశాను. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, ఈ ఒక్కటి వదిలేయటం నేర్చుకున్నావు అంటే ముందు ముందు నువ్వు ఇదే ప్రాక్టీస్ చేయాలి. ఒక్కొక్కటి నీ జీవితంలో ప్రభు చూపించే కొన్ని వదిలేయటం నేర్చుకో. మన జీవితంలో ప్రభువును ప్రేమించి నీ జీవితంలో ఏం వదిలేశావు? ప్రభు ఈరోజు నీతో ఏం మాట్లాడుతున్నాడు? ప్రభు నిన్ను ఏది వదిలేయమంటున్నాడు? నీ జీవితంలో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ వ్యక్తిగత పరిచర్య విషయంలో ఏమి వదిలేయమంటున్నాడు ప్రభు? ఏమి తీసుకోమంటున్నాడు? నీ సిలువను ఎత్తుకోమన్నాడు, ఆయన్ని వెంబడించమన్నాడు. నీ జీవితంలో ఉన్న చీకటిని ఆయన వదిలేం. ఇంకొక అద్భుతకరమైంది ఏంటో తెలుసా? ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం నీతిని మనం ప్రాక్టీస్ చేయమని ప్రభు చెప్పాడు 10 ఆజ్ఞలు ఇచ్చి. కానీ నా కొత్త నిబంధనలో ఆయన ఇచ్చిన కొత్త వెలుగు మనకి నీతిని అందిస్తానంట. నాతో పాటు కాడి మోయమన్నాడు. ఆ కాడిని ఒక పక్కే లాగేది మనం, లాగేదంతా ఆయన. మనం ఒక పక్కన నిలబడి ఉంటాం, మరొక పక్కన ఉండి ఆయన మన కాడిని లాగి మనకి నీతిని ఆపాదించే దేవుడిగా అన్నాడు. కాబట్టి ఈ సిలువ వేయబడిన అనుభవం మన జీవితంలో మనకి బ్యాలెన్సింగ్ నేర్పిస్తుంది. ఎప్పుడైతే నువ్వు సిలువ వేయబడిన అనుభవంలో నిన్ను నువ్వు ఎంచుకుంటావు, నేను సిలువలో చనిపోయాను, మై సిన్స్ ఆర్ గాన్, ఆ సిలువకి మనల్ని మనం అప్పగించుకున్నాం. అప్పుడు దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ప్రభు నిన్ను నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. సో 4వ అనుభవం పరిశుద్ధాత్మతో నింపబట్ట. చాలా మంది అనుకుంటాం పరిశుద్ధాత్మతో మనం రక్షణ పొందగానే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనం పరిశుద్ధాత్మతో నింపబడతాం. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి చచ్చిన మన ఆత్మను బ్రతికిస్తేనే, చచ్చిన మన ఆత్మను బ్రతికిస్తేనే మనము ఆత్మ పూర్ణులమై ఉంటాం, ఆత్మను కలిగి ఉంటాం. కానీ దేవుని వాక్యంలో 3 విషయాలు పరిశుద్ధాత్మ గురించి చెప్పబడింది. పరిశుద్ధాత్మను ఆత్మను అన్నాడు, ఆత్మ పూర్ణులై ఉండుడి అన్నాడు, ఆత్మను దుఃఖపరచకుడి అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిత్యం ఉండటానికి వచ్చాడు. నిత్యుడైన దేవుడు ఆయన నిన్ను నిత్యము నడిపించడానికి వచ్చాడు, నిత్యము నీతో మాట్లాడడానికి వచ్చాడు, నిత్యము నువ్వు వేయాల్సిన అడుగులు నీకు నాకు చెప్పడానికి వచ్చాడు. నా జీవితాన్ని బ్యాలెన్స్ చేయటానికే ఆయన వచ్చింది. మన గతి తప్పిపోకుండా మనల్ని సరి చేయటానికే వచ్చాడు. కానీ మనం ఎంత విధేయత చూపిస్తుంది. నీ ఇంటికి నీ తల్లిదండ్రులు, బంధువులు, నీ ఆప్తులు ఎవరన్నా వస్తే నువ్వు చాలా బిజీగా వాళ్ళకి అన్నము, వంటలు, అవి ఇవి ఆ సత్కారాలన్నిటిని చూస్తున్నావు, ఏవేవో పనులు చేస్తున్నావు, వాళ్ళ కోసం వాళ్ళ కంఫర్ట్ అరేంజ్ చేస్తున్నావు, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగా నీ తల్లి నీ తండ్రి నీ ఇంటికి వచ్చి కోరుకునేది ఏమి ఇవ్వకపోయినా నా ఏదో కుర్చీ వేసుకొని కూర్చొని మాట్లాడు, నా మాటలు విను, నాతో మాట్లాడు. ఆ సహవాసాన్ని పెద్దవాళ్ళు కోరుకుంటారు. మరి అలాంటి సహవాసం పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవునితో ఆ స్వరాన్ని, ఆయన మెల్లని స్వరాన్ని తల వంచుకొని వినే ఆ చెవులు నీకున్నాయా? ప్రభు మెల్లని స్వరంతో నీతో మాట్లాడతాడు. చాలా చాలా స్పష్టంగా ప్రభు యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాం. ఒకసారి నేను కుటుంబ భారాన్నంతా మోసే దినాల్లో చాలా టెన్షన్ లో ప్రాబ్లమ్స్, ఏంటి ప్రభా ఇద్దరం గెస్టెడ్ ఆఫీసర్స్, ఎంత ఉద్యోగం చేస్తా, ఇంత సంపాదిస్తా, చిల్లి సంచులు వేసినట్టు డబ్బులు పోతున్నాయని ఒక రకంగా దుఃఖిస్తా ఉన్నాను.
ప్రార్థన చేస్తా ఉన్నాను. కాలేజీకి వెళ్తూ దాన్ని, అది దరిపుగా 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉండేది. అలా నడుచుకుంటూ ఆ చెరువు ఒడ్డున ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు యొక్క మెల్లని స్వరం మాట్లాడుతోంది. మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఆ 2 పదాలే వాక్యం అంతా గుర్తురాలే నాకు. మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఆ మాటలు నా హృదయంలో రింగ్ అవుతా ఉన్నాయి. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన నీ తండ్రి. నీ తండ్రి, యువర్ ఫాదర్. ఏం చేస్తున్నాడు? వాటిని పోషిస్తున్నాడు. ఆ పక్షుల్ని పోషిస్తున్నాడు. ఆ జంతువుల్ని పోషిస్తున్నాడు. వాటిని పోషిస్తున్నాడు. మరి నీ తండ్రి నిన్ను పోషించడా? నీ అక్కరతలు చూడడా? ఆ మాట ఎప్పుడైతే నా చెవుల్లో రింగ్ అయిందో, అసలు ఎంత నా దుఃఖము, నా బాధ అంతా పటాపంచలైపోయింది. ప్రభా, నిజంగానే కదా, ఎంత తప్పుగా ఆలోచిస్తున్నానయ్యా. అయా తండ్రి, ఎంత గొప్ప దేవుడు అయ్యా. నువ్వు మా పక్షాన ఉన్న దేవుడవు, నాతో ఉన్న దేవుడవు, నా కుటుంబంతో ఉన్న దేవుడు. దేవుని స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ నేను కాలేజీకి వెళ్ళగలిగాను. ఎంత స్పష్టమైన స్వరం, స్పష్టమైన మాటలు. అన్నకి కోవిడ్ వచ్చినప్పుడు అన్న ఇంకా హోప్ లేదు. అపోలో ట్రై చేశాము, రకరకాల హాస్పిటల్స్. చరణ్ ఒక పక్క, సునైన, వాళ్ళిద్దరికి కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయింది. వాళ్ళ ఇంట్లోనే చెరొక పక్క ఒక రూమ్ లో సునైన, ఒక రూమ్ లో చరణ్ నుండి వాళ్ళు అన్నం తీసుకొని వెళ్ళి హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేయాలి. ఎక్కడ హాస్పిటల్స్? దేవుడు చెప్తున్నాడు, నువ్వు తీసుకొని వెళ్ళి నీ హాస్పిటల్లోనే చేర్చుకో, ఇంకా అవకాశం లేదు. చరణ్ తీసుకొని వెళ్ళి తన హాస్పిటల్లోనే, ఇక్కడ నల్లూరి నర్సింగ్ హోమ్ లోనే అడ్మిట్ చేశారు. మనిషి మాట్లాడట్లేదు, నీరసించిపోతా అన్నాడు. వెంటిలేటర్ కూడా దొరకలేదు. ఒక ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని వచ్చి ప్రెషర్ గ్యాస్ లాగా పెట్టి ఆక్సిజన్ ని లంగ్స్ లోకి పంప్ చేస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో 7 రోజులు మాట పలుకు లేదు మనిషికి. నన్నేమో, నేను ఆస్తమా పేషెంట్ని, నాకేమన్నా అయితే తట్టుకోలేనని నన్ను, అప్పుడే పుట్టిన నైనా 3వ నెల బిడ్డ, పాల డబ్బాలు పాలు తీసుకొని తల్లిని వదిలేసి ఆ బిడ్డను తీసుకొని నన్ను తీసుకొని వెళ్ళి దూరంగా ఒక ఇంట్లో పెట్టారు. నేను అక్కడ ఉన్నాను. అన్న హాస్పిటల్లో ఉన్నారు. సును, చరణ్ ఇంట్లో ఉన్నారు. దుఃఖంతో ఏడుస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ఏడుస్తా ఉన్నాయి, కళ్ళల్లో నీళ్ళుగా. ప్రభువా, ఒకవేళ మరణిస్తే నీ దాసుడు, మంచిదే, నువ్వు పిలుచుకుంటేనే మరణిస్తాం, అది నీ చిత్తము. కానీ ఒకవేళ ఇలాంటి మరణాన్ని నీ దాసుడికి ఇస్తావు, చివరికి సమాధి కూడా చేయలేని పరిస్థితులు మనం టీవీలో ఆ దినాల్లో, భయంకరమైన దినాల్లో చూసాం. ప్రవ్వా, గుంటల్లో పడేసేసి కాల్చి పడేస్తున్నారు. శరీరాన్ని కూడా అందుకోలేని పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఇలాంటి మరణమా ప్రవ్వా అంటూ నేను ఏడుస్తా ఉంటే నా భుజాన్ని ఎవరో తాకినట్టు, ఇట్ ఈజ్ ఐ, ఫియర్ నాట్. ఆ 2 మాటలేనమ్మా. ఇట్ ఈజ్ ఐ, ఫియర్ నాట్. ఆ మాట ఎప్పుడైతే నాతో మాట్లాడిందో, ఆ మెల్లని స్వరాన్ని నేను ఎప్పుడైతే విన్నానో, అసలు కన్నీళ్ళు ఇంకా తర్వాత ఏడుద్దామన్నా రాలేదు. ఎస్, ఇట్ ఈస్ యూ. భయపడొద్దన్నావు ప్రభా, నీకు వందనాలు, నేను స్తుతిస్తున్నా తండ్రి అని అక్కడి నుంచి ఇంకా పాపను ఉయ్యాల్లో పండుకోబెట్టి గట్టి గట్టిగా ఊపుతూ గట్టి గట్టిగా స్తుతి పాటలు పాడాను. అవును ప్రభా, నువ్వు ఉన్నావు. దేవుని కృప ఏంటంటే, చాలా మంది కోవిడ్ పడి అంత 21 రోజు అంత సివియర్ అయిన మనుషులు చాలా సైడ్ ఎఫెక్ట్స్ తో బయటకు వచ్చారు. కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా దేవుని కృపలో ఆ దేవుడు అన్నను కాపాడాడు. తిరిగి ఊపిరిచ్చి ఈ రోజుకి ఇంకా విద్యార్థుల మధ్య, గ్రాడ్యుయేట్స్ మధ్య, సంఘం మధ్య సేవ చేయటానికి బిడ్డను బలపరిచి వాడుకుంటున్నాడు. శక్తిహీనులమైన శక్తినిచ్చే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. మనం చేసే బ్యాలెన్సింగ్ ఏమీ లేదమ్మా. బ్యాలెన్సింగ్ క్రిస్టియన్ లైఫ్ అని ప్రాక్టికల్ టాక్స్ గా మనం చాలా తీసుకోవచ్చు, కానీ నేను నమ్మిన బ్యాలెన్సింగ్ ఇదే. మనం ప్రభులో ఉంటే, ప్రభు స్వరాన్ని ప్రతిదినం వింటుంటే, ప్రభు వాక్యాన్ని ఆకలితో చదువుతూ అర్థం చేసుకుంటూ ప్రభు స్వరాన్ని మన హృదయంలో నింపుకుంటే ఆయన మాట్లాడతాడు. ప్రతి దినం మనతో మాట్లాడతాడు.
ప్రతి కరువులో, ప్రతి ఇరుకులో మాట్లాడే ప్రభు మనతో ఉన్నాడు. ఎంత ఆ ధైర్యము, ఎంత బలం ఇచ్చేది. సో ఆత్మతో నింపబడిన వ్యక్తులే బలంగా సేవ చేయగలరు. నీలో ఆత్మ నింపుదల ఉందా? ఆత్మను దుఃఖపరుస్తున్నావా? మనం ఆలోచిద్దాం. ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఆత్మ పూర్ణులై ఉండమన్నాడు ప్రభు. నువ్వు ఎంతగా ఆత్మదేవుని యొక్క స్వరాన్ని వింటూ విధేయత చూపిస్తావో అంతగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆత్మ పూర్ణత్వం అంటే 2 ఆత్మ, 3 ఆత్మ, 4 ఆత్మ అని ఊహించుకోనక్కర్. ద మోర్ యు ఒబే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరానికి నువ్వు విధేయత చూపే కొలది, ఆయన సన్నిధిలో నువ్వు విధేయత మారు మాట్లాడకుండా ఆయన చెప్పినది చేస్తూ సాగిపోవటం, ఆయన వదిలేయమన్నది వదిలేస్తూ, ఆయన విన్నమన్నది వింటూ, ఆయన చెప్పమన్న చోట ఆయన మాటను చెప్తూ, ఆయన వాక్యాన్ని అర్థం చేసుకు ఆయన ఆరాధించు. ప్రధానంగా ఆయన ఆరాధించు. ఐ లవ్ యూ లార్డ్, ఐ ప్రైజ్ యూ లార్డ్. ప్రభుతో చెప్పు. ప్రభుకు కావాల్సింది అదే, మనం చూపించే ఆ ఇంప్లిసిట్ ఒబీడియన్స్. ఆయనకి నువ్వు నేను ఏమీ లేదు. యోనా కథలో 2 అద్భుతాలు చేశాడు ప్రభు. ఏ అద్భుతం పెద్దది అని అడిగాడు ఒక ఆయన. వేల్ని పంపించటం పెద్ద అద్భుతమా, పురుగును పంపించటం పెద్ద అద్భుతమా? 2 అద్భుతాలే. ఆయనకి పురుగులు లోబడతాయి, వేల్స్ లోబడతాయి, చేపలు లోబడతాయి, కప్పలు లోబడతాయి, దుమ్ములు ధూళి పేలు కూడా లోబడతాయి. మనుషులుగా నువ్వు నేనే లోబడట్లేదు. నువ్వు నేను ఆ చూపించి రాజుగా ఆయన ఆరాధిస్తాం. మీ హృదయాలను వెతుక్కోండి. ఇంకా ఎక్కడైనా ప్రభా నాలో అవిధేయత లేదేమో, నాకు ఇంకా ఇంకా తల వంచి మీకు విధేయత చూపించటం నాకు నేర్పించు. ఊరక నిల్చోమన్నావయ్యా, నా జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తారు, మీరు నడిపిస్తారు. నన్ను ఊరక నిల్చోమన్నావు. మీ సన్నిధిలో విధేయత చూపుతూ తల వంచి అయా ఊరక నిలుచోటానికి, మౌనంగా మిమ్మల్ని ఆరాధించటానికి నాకు నేర్పించు ప్రభు. ఈ అంచె దినాల్లో 10 మంది బుద్ధిగల బుద్ధి లేని కన్యకలను మనం జ్ఞాపకం చేసుకుంటే, కొంతమంది దగ్గర నూనె ఉంది, కొంతమంది దగ్గర నూనె లేదు. 5గురు పెళ్లి కుమారుడు రాగానే నూనెతో నింపుకొని రెడీ అయి బయట లోపలికి వెళ్ళారు. 5గురికి నూనె లేదని వెతుక్కోవడానికి వెళ్ళారు. కానీ ఆ పారాబుల్ చెప్పినాక ప్రభు కంక్లూజన్ లో ఏం చెప్పాడంటే, నూనె బుడిలో దాచుకోమని చెప్పలేదు, నూనె సేవ్ చేసి పెట్టుకోండి అని చెప్పలేదు. ప్రభు ఏం చెప్పాడంటే మెలకువగా ఉండండి అని. ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు మనకి రాకడ గురించి చెప్పినప్పుడు, అంచె దినాల్లో గురించి చెప్పినప్పుడు ఇచ్చిన 3 వార్నింగ్స్. కలవరపడొద్దు. అన్ని వింటారు, భూకంపాలు వింటారు, జలప్రళయాలు వింటారు, యుద్ధాలు వింటారు, కరువు వింటారు, భయంకరమైన మరణాలు వింటారు. ఒకప్పుడు విననంత భయంకరమైన మరణాలను ఇప్పుడు చూస్తున్నాం. బస్సులు తగలబడిపోవటం, వరదలు రావటం, మనుషులు వేలకు వేలు కొట్టుకొని పోవటం, ఇప్పుడు యుద్ధాలు, లక్షల్లో వేలల్లో ఎక్కడ ఎంతమంది చనిపోతున్నారో లెక్క పెట్టలేనంత మంది చనిపోతున్నారు. మనుషుల మీదకి మనుషులు, రాజుల మీదకి రాజులు, రాజ్యాలు తిరగబడిపోతున్నాయి. కరువు భయంకరమైన విలయ తాండవం చేయబోయే రోజుల్లో చాలా దగ్గరగా మనం జీవిస్తున్నాం. ఇలాంటి దినాల్లో ప్రభు చెప్పింది, కలవరపడొద్దు, మీ విడుదల సమీపించిందని మీ తలలెత్తుకొని స్తుతించండి, మీ తలలెత్తుకొని స్తుతించండి, కలవరపడవద్దు. నిజంగా నీ హృదయం కలవరపడకుండా ఉంటుందా? ప్రతి దినం యొక్క అక్రతల గురించి ఆలోచిస్తూ కలవరపడతావా? బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కలవరపడుతున్నామా? మరి గ్యాస్ దొరకదు, నీళ్ళు దొరకదు, కరువు దొరకదు, ఆహారం దొరకదని ఈ యూట్యూబ్లో అరిచే అరుపులను చూసి కలవరపడుతున్నామా? ఈ హృదయం కలవరపడనీయొద్దని చెప్పాడు. రెండవదిగా ప్రభు చెప్పింది, మోసపోవద్దు.
అనేక రకాలైన విచిత్రమైన మోసాల చుట్టూ చూస్తుంది. అన్ని మోసముల నుంచి విడిపించగల పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని దినదినం వినడం ప్రాక్టీస్ చేద్దాం. ఇంకా ఇప్పుడు కేజీఆర్ కట్ అయినట్టున్నారు. హలో, అయ్యారు. అవునన్నా, నేను కాల్ చేస్తాను. కలవరపడద్దు, మోసపోవద్దు, మెలకుగా ఉండు. ప్రభు రాజ్యంలో మనం మెలకువ 10 మంది కన్యకల గురించి చూస్తా ఉన్నాం. సో ప్రభు చెప్పాడు, నూనె దాచిపెట్టుకోవటం కాదు, మెలకువ అనేది ముఖ్యం. ఈ దినాల్లో మనం మెలకువగా ఉండాలి. నువ్వు ఎప్పుడు ప్రభు యొక్క స్వరాన్ని ప్రతి నిమిషం వింటూ ఉండాల. ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. లారెన్స్ గారు అంటారు, ఆయన వంటగదిలో అంట్లు వాడంట ఒక హోటల్లో. నాకు వంటగదిలో అంట్లు దోమే దగ్గర స్థలానికి పుల్పిట్కి ఏమి తేడా తెలియదు. ఎందుకంటే నేను ఇక్కడ దేవుని సన్నిధిని అనుభవిస్తాను, అక్కడ దేవుని సన్నిధిని అనుభవిస్తాను. నిత్యము దేవుని సన్నిధిని నేను అనుభవిస్తాను. సో మెలకుగా ఉండటం, ఒక విశ్వాసం మెలకుగా ఉండటం అంటే నువ్వు ఆఫీస్లో ఉన్నా, నీ డ్యూటీలో ఉన్నా, నీ వృత్తిలో ఉన్నా, నువ్వు ప్రయాణం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు సన్నిధి నీతో ఉన్నది, ప్రభు సన్నిధి నిన్ను నడిపిస్తుంది. మౌనంగా ఆయన్ని ఆరాధిస్తూ సాగిపోదాం, మెలకుగా ఉందాం, కలవరపడొద్దు, మోసపోవద్దు. ఈ దినాల్లో క్రైస్తవుని ప్రవచనాలు నెరవేరుతున్నాయి, కరెక్టే. కానీ క్రైస్తవుడిగా నీ బాధ్యత రాకడకు సిద్ధంగా ఉంది. ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎత్తబడే బిడ్డగా, సిద్ధపాటు కలిగిన బిడ్డగా, సుమయోను అన్నాలు ఎలాగా యేసు ప్రభు యొక్క మొదటి రాకడను గుర్తించారో అలాగా ప్రభు మధ్యాకాశంలోకి వచ్చింది గుర్తించే బిడ్డగా మెలకువగా ఉందాం, ప్రభులో సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా కడుపు నిండిపోతాం. ప్రభులో మీరు ఇంకా దినదినము ఎదగాల. మీ జీవితాలు మరొకరు, మీ నిరీక్షణకి కారణం ఏంటి, మీ ఆనందానికి కారణం ఏంటి అని మనుషులు మిమ్మల్ని అడగాల. ఎస్, అలా నిన్ను ఎప్పుడైనా అడిగారా? ఎవరైనా అడిగారా? దానికి సమాధానం చెప్పటానికి సిద్ధపాటు నీ దగ్గర ఉందా? ఎస్, నా ప్రభు, నా ప్రభు, దట్ ఈస్ ద ఓన్లీ ఆన్సర్. మై కింగ్, నన్ను నడిపించేవాడు, నన్ను బలపరిచేవాడు, నన్ను మెలకువగా ఉంచేవాడు, నా జీవితాన్ని సరిచేసేవాడు, నా యుద్ధం చేసేవాడు ఆయన.
ఆయనతో ఉండటమే నా మెలకువకి, నా సంతోషానికి, నా నిరీక్షణకి ఆధారం. ఆ జవాబు చెప్పగలిగే వారిగా, నిండు మనసుతో ముందుకు సాగిపోయే వారిగా ప్రతి ఒక్కరూ సిద్ధపడి మీ జీవితాన్ని బ్యాలెన్సింగ్ ముందుకు నడిపించాలని ఈ ఒక్కొక్కరి కోసం ప్రార్థిస్తాం. ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడా, బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తుంది. వాళ్ళు ఎక్కడున్నా, వాళ్ళు చేస్తున్న పరిచర్యలు, వాళ్ళు జీవిస్తున్న జీవితంలో, వాళ్ళ కుటుంబ జీవితంలో, వాళ్ళ శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందులు, ప్రతి విషయంలో బిడ్డల జీవితం ద్వారా మీరు రాజుగా, మీరు సార్వభౌముడిగా వారి జీవితాలను ప్రభావితం చేస్తూ మీరే మహిమ ఘనత పొందమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. Thank you.